తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నృసింహ ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఏదైనా మంచి విషయాలు, పుణ్యకార్యాలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇవాళ మాట్లాడుకోబోయే అంశం అనేది చాలా బాధని కలిగించింది. ఒక కొడుకు తన తల్లిని దారుణంగా హత్య చేసిన సంఘటన ప్రొద్దుటూరులో జరిగింది. లక్ష్మీదేవి వారి పేరు, అబ్బాయి పేరు యశ్వంత్. అంటే జరిగిన తర్వాత కొన్ని ఘటనలు అవి వింటుంటేనండి, చెప్తూ ఉంటే అందరూ చాలా బాధ అనిపించింది. చంపేశాడు, బయటికి తీసుకువెళ్ళి పడేశాడు, హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నాడు అని చెప్పిలా. అంటే ఇవన్నీ పక్కన పెడితే ఎటుపోతుంది సమాజం? అంటే తల్లిదండ్రుల నుంచి అన్ని నేర్పిస్తారు, మొదటి గురువు తల్లి అని అంటారు, అబ్బాయిలకి ఇంకా అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అని చెప్తారు. అలాంటిది హత్య చేసేదాకా మనస్తత్వాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి? ఇదనే కాదు, చాలా ఘటనలు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? సమాజం అనేటువంటిది విపరీతమైనటువంటిది వింత పోకడల్లోకి వెళ్ళిపోయిందాం. ఫస్ట్ ఒకటి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మనం గమనిస్తే, పుట్టిన పిల్లలకి అన్నం పెట్టేటువంటి సమయంలో కూడా తల్లులు సెల్ ఫోన్ ఇచ్చి అందులో చూపించుకుంటూ అన్నం పెడుతున్నారు. మేము ఆలయానికి వచ్చినటువంటి చాలామంది పిల్లలు తల్లిదండ్రుల కంటే చాలా స్పీడ్గా ఫోన్ని ఆపరేట్ చేస్తున్నారమ్మ. నార్మల్గా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, ఫేస్బుక్ ఏదైనా కావచ్చు, వాడు ఏడుపు ఆపడానికి ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ అంటే ఈ వయసుతో నిమిత్తం అనేటువంటిది లేకోకుండా. రెండో విషయం, మనం ఉన్నటువంటి బిజీ ఈ యొక్క లైఫ్లో, అంటే చాలా బిజీ ఉన్నటువంటి ఈ దాంట్లో మన సంతానం పైన మనం ఎంత దృష్టి పెడుతున్నాం అనేటువంటిది ఖచ్చితంగా మొదటగా ప్రతి ఒక్కరూ చూసుకోవాలమ్మ. ఎందుకంటే సంతానం పైన నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తే ఉపయోగం ఏంటి? ఆమె ప్రభుత్వ ఉద్యోగి, ఇప్పుడు చనిపోయిన ఆమె ఎంత డబ్బులు సంపాదిస్తే, అంత పెద్ద కొడుకు చాలా బీటెక్ అయిపోయినటువంటి వ్యక్తి తల్లిని చంపేశాడంటే ఎంత సంపాదించి ఆమె ఏం ఉపయోగం? ఎవరి కోసం? ఇప్పుడు ఆమె కష్టపడినటువంటి కష్టం అంతా ఎవరికి ఉపయోగం? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా తగ్గిపోయినాము పూర్తిగా. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నీ పైన శ్రద్ధ తగ్గుతుందో, చాలామంది పిల్లలు ఇప్పుడు 4వ తరగతి 5వ తరగతిలోనే తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నారమ్మా. ఫస్ట్ కుటుంబానికి అటాచ్మెంట్ ఉండట్లేదు, తల్లిదండ్రులకు అటాచ్మెంట్ ఉండట్లేదు, నీ పిల్లలకి సంస్కారం అనేటువంటిది నువ్వు నేర్పించట్లేదు. అంటే ఇవన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫస్ట్ ఎదురయ్యేటువంటి ఫస్ట్ సమస్యలమ్మా. అంటే వీళ్ళు వాళ్ళపైన ఎంత ప్రేమ, అంటే మనం ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రేమ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి. వీడికి ఎంత కష్టపడుతున్నాడో వాడికి తెలియదు. వివిధ దేశాల్లో మనం చూస్తుంటాం కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో స్కూల్లో చూపిస్తారంట. మీ తల్లిదండ్రులు ఈ పని చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు అని చూపిస్తున్నారు. మన దగ్గర మన తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు పూర్తిగా తెలియదాం. చాలామంది వాళ్ళ ఆదాయం అనేటువంటిది 100 రూపాయలు ఉంటే వీళ్ళ ఖర్చు అనేటువంటి 1000 రూపాయలు అయిపోతుంది. అంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ కూడా పిల్లల్ని యోగ్యులు చేయాలి, వాడికి ఎంసెట్ రావాలి, ఐఐటి రావాలి, ఇంకొకటి రావాలి, వాడు ఎంత సంస్కారంగా ఉంటున్నాడు. ఒక శ్లోకం చెప్పించలేము ఎవరితో ఎలా, అంటే తల్లి ఇంకొక స్త్రీతో ఎలా ఉండాలో చెప్పించే స్థితిలో లేరు చాలామంది. అంటే అనడానికి మాకు కూడా బాధగా ఉంది, కానీ కుటుంబంలో ఖచ్చితంగా చాలా మార్పులు రావాలమ్మా. అంటే భగవద్గీత, భాగవతము, రామాయణము నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తూ ఉంటే, మనం చాలామంది శ్రీకృష్ణుడి వేషం వేసి చాలామంది తల్లులు మురిసిపోతుంటారు పిల్లలకి. అదే కృష్ణుడు చెప్పినటువంటి గీతలో మాటలు చెప్తే చాలామంది మారడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఉండేటువంటి ఈ పిల్లలే రేపటి వాళ్ళ భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. భవిష్యత్ అనేటువంటిది నువ్వు సరి చేయలేకోకుండా సమాజం పైకి వెళ్ళాక వాడు ఏం సరి చేస్తాడు? ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు. ఎందుకంటే మనకు వేదం అంతా చెప్పింది, ఫస్ట్ తల్లి, తర్వాతే తండ్రి, తర్వాతే గురువు, తర్వాతే దైవం, అతిథి అందరూ. అలాంటి తల్లిదండ్రులని కూడా చాలామంది వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. అంటే ఎక్కడ సమస్య అవుతుందంటే ప్రతిదీ, అంటే వీడి దగ్గర ఉండేటువంటి అటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఆ ప్రేమ ఆప్యాయతలు అనేటువంటివి చాలా ఇళ్లలో తగ్గిపోతున్నాయేమో. ఏంటంటే చదువుకుంటున్నారు, వాడు చదువుకుంటున్నప్పుడు వాడికి ఫోన్ కావాలి, లేదా ఇంకోటి కావాలి, లేదా ఇలా చాలామంది పిల్లలు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనేయట్లేదని ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చాలామంది చూస్తున్నాం అమ్మ. చదువుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు పిల్లలు, మాకు అది కావాలి సదుపాయాలు, లేదా ఐఫోన్ కావాలి, లేదా ఇంకోటి కావాలి. వీడికి ఎంత కష్టం ఉన్నా కూడా మన ఈ మధ్యకాలంలో చూసాను, బీటెక్ చదివే కుర్రోడు రోల్స్ రాయిస్ ఏదో బెంజ్ కార్ కావాలని వాళ్ళ ఇంట్లో అడిగి చనిపోయాడు అబ్బాయి. అంటే తల్లిదండ్రులను మన ఈ మధ్యకాలంలో టీవీలో సెల్ ఫోన్ ఇవ్వట్లేదని రాడ్ తీసుకొని బ్యాట్ తీసుకొని తల్లిని తలకాయ బాలు కొట్టేశారు. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మార్పు ఎక్కడ రావాలండి? తల్లిదండ్రుల దగ్గర ఫస్ట్ రావాలి.
అంటే పిల్లలకి యోగ్యుల్ని తయారు చేయలేనప్పుడు ఉపయోగం లేదమ్మా. ఫస్ట్ నువ్వు ఒక సంతానాన్ని కడుతున్నారు చాలామంది. ఇప్పుడు చాలామంది ఇళ్ళలో ఇద్దరు లేరు. ఆ ఒక్కడికి చాలా బాగా ఇవ్వాలి అనేటువంటి దాన్ని నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, వీడు యోగ్యుడు అవ్వకపోతే నువ్వు ఆ సంపాదన అంతా ఉపయోగం లేదు కదా. నువ్వు ₹1,00,00,000 పెట్టి హైదరాబాద్లో ఇల్లు కొని వాడికి అన్ని బెస్ట్ ఇవ్వాలని నువ్వు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి అన్నీ చేయాలని చూస్తున్నావు. నీ కొడుకు ఏం చేస్తున్నాడో, నీ కూతురు ఏం చేస్తుంది, వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి దృష్టి ఉండాలి. చదువుకునేటువంటి పిల్లలు అంటే వాళ్ళ యొక్క వస్త్రధారణ దగ్గర నుంచి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ యొక్క విధానాలు ఏంటి, వాడి తిండి ఏంటి. చాలామంది ఇంట్లో అన్నం తినట్లేదమ్మా. ఇంట్లో తల్లిదండ్రులు చేసినటువంటి అన్నీ అంటే ఆర్డర్ డెలివరీ. సాధారణంగా మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే ఇంట్లో వండిన పదార్థాలను ఎప్పుడైతే తల్లి చేతులతో పెడితే ఆ ప్రేమ ఆప్యాయతలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. మన పెద్దలు ఎందుకు ఇంత ఇచ్చారు, మామూలు అందరూ కలిసి కట్టుకో తినాలి ఇలా ఉంటే ఆ ప్రేమ ఆప్యాయత కనీసం నీ ఇంట్లో నువ్వు కొద్దిసేపు అయినా వాళ్ళతో కేటాయించేటువంటి సమయం పెరగాలి. ఖచ్చితంగా వాడికి మన ధర్మం పైన ఉన్నటువంటి విషయాలు నేర్పించాలి. ఖచ్చితంగా వాడికి ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే నార్మల్గా మనం ఎంతసేపు ఉన్నా కూడా వాడు చదువుకుంటున్నాడా, వాడు ఉద్యోగం చేస్తున్నాడా, లేదా ఇంకో ఇలానే ఆలోచిస్తున్నాం. వాడు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మన దగ్గర ఉంటే యోగ్యులు అవుతారమ్మా. యోగ్యులు అవ్వనంతసేపు నీ సంతానానికి నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కూడా అవి అయోగ్యం, నిరుపయోగం. అవన్నీ కూడా కొన్ని మాటలు ఉంటాయండి. ఇప్పుడు ఎంత ఇదిగా పెంచినా, ఇంట్లో అంత పద్ధతులు పాటించినా బయటకు వెళ్ళగానే మారిపోతారండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సమయం వాళ్ళు బయటే ఉంటారు. స్కూల్లో అయినా కాలేజ్ అయినా ఎక్కువ సమయం గడిపేది అక్కడే. మరి ఆ ప్రభావాలు కూడా ఉంటాయా? అమ్మ నేను అనేది ఏంటంటే తప్పకుండా ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు స్కూల్ ప్రభావం స్కూల్లో, కాలేజ్ ప్రభావం కాలేజీలో, లేదా యూనివర్సిటీ ప్రభావం యూనివర్సిటీ, ప్రతి దగ్గర కూడా మారుతూనే ఉంటుంది. ఫస్ట్ అంటే మనం ఎంచుకునేటువంటి స్నేహితుల దగ్గర నుంచి మనం వాడేటువంటి విధానాలు. ఇప్పుడు సెల్ ఫోన్ చాలా మంచి ఉంది, అంతే దారుణమైనటువంటి చెడు ఉంది. నువ్వు మంచిని తీసుకుంటే నువ్వు యోగ్యుడు అవుతావు కదా. అంటే నీకు ఉండేటువంటి గురి అనేటువంటిది మంచిగా మార్చుకోవడానికి నీ ప్రయత్నం అనేటువంటిది జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాక వచ్చిన తర్వాత నువ్వు ఎంతమంది పిల్లలతోటి వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని ఏం జరిగింది అని అడిగే పరిస్థితి ఉన్నారా? ఖచ్చితంగా లేరు. నీ స్నేహితులు ఎవరు, వాళ్ళ కుటుంబాలు ఏంటి అడిగే పరిస్థితులు ఉన్నారా? లేరు. అంటే ఇవన్నీ కూడా ఏమవుతుంటే ఖచ్చితమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలమ్మా. అంటే వాళ్ళపైన మనం అధిక దృష్టి పెడితేమో మా మీద అనుమానిస్తున్నారా అనేటువంటిది విధానం వాళ్ళకు ఉంటుంది. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమని చూపించేటువంటి విధానంలో తప్పకుండా మార్పులు వాళ్ళకు అర్థమయ్యేలాగా ఉండాలి. భద్రాచలంలో మేము ఒక కుటుంబాన్ని చూసామమ్మా. వాళ్ళకి ఒకటే అమ్మాయి. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా అంటే 10th అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చదువుకుంది, తర్వాత ఉద్యోగం, తర్వాత సంతానం, ఇలా చూసాము. ఆ అమ్మాయిని ఇప్పటిదాకా కూడా నార్మల్గా ఏ చిన్న తప్పు చేసిందా లేకపోతే ఇంకోటి ఉందా, ఆ అమ్మాయికి సంబంధించిన దాంట్లో చిన్న అంటే ప్రేమ వ్యవహారంలో జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, అమ్మ మన కుటుంబం ఇది, మన కుటుంబ పరిస్థితులు ఇవి, మేము నీకు ఇలా చేస్తే రేపు నీ జీవితం నీకు ఇలా ఇబ్బంది పడతాం, మేము ఇలా ఇబ్బంది పడతాం, అంటే మేము అల్లార ముద్దుగా మేము ఉండడం కోసం నీ పైన మాత్రమే ఉండి మేము ఇలా పెంచుకున్నాం. ఆ అబ్బాయిని కూడా పిలిచి ఇది పరిస్థితయా అని చెప్పి అయిపోయింది. తర్వాత వీళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. వ్యవహారం వేరే పెళ్ళి. అంటే వినేటువంటి వాళ్ళు ఉన్నారా అలా అంటే మనం చెప్పేటువంటి విధానంలో మార్పు ఉంటే వింటారా? ఖచ్చితంగా. ఆ విధానంలో నీ దగ్గర నువ్వు గట్టిగా కొట్టో తిట్టో ఇంకోటి చెప్తే వాళ్ళు కూడా అదే విధంగా రివర్స్ తయారవుతారు. కాబట్టి నేనేమంటే మాతృదేవోభవ అనేటువంటిది వేదం ఎలా చెప్తుందో, పితృదేవోభవ అని వేదం ఎలా చెప్తుందో దానికి అనుగుణంగా నువ్వు చాలా మారితే నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారాలంటే ఫస్ట్ నీ దగ్గర ధర్మం అనేటువంటిది ఏర్పడితే నీ పిల్లలకు ఆ ధర్మాన్ని నువ్వు ఇస్తే తప్పకుండా మార్పు వస్తుంది. 100% వస్తుందని నేను చెప్పను, కానీ కొంచెం వచ్చినా కూడా దాని యొక్క ఫలితం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. సమాజం ప్రభావం ఉన్నా కూడా ముందు తల్లిదండ్రులదే పిల్లలు ఏదైనా మనం నేర్పించే దాన్ని బట్టే ఉంటుంది. అవునమ్మా. బాధ కలిగించే అంశాలే, కానీ ఎలా వీటిని నిర్మూలించాలో కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా అమ్మా. అంటే నార్మల్గా ఇప్పుడు కొన్ని మందులకే తగ్గుతాయి, కొన్ని మాటలకు తగ్గుతాయి, కొన్ని చేతలకు తగ్గుతాయి. అంటే దేనికి అవసరమో దాన్ని వాడితే మాత్రమే అది పని అవుతుందమ్మా. ఇప్పుడు చిన్నపిల్లడిని విపరీతంగా కొట్టేసామనుకోండి, ఉపయోగం ఏంటి? ఏం ఉపయోగం లేదు. వాడు మన పైన ఒక రకమైనటువంటి విద్వేషాన్ని నింపుకుంటాడు. వాడికి ప్రేమతో నాన్న ఇది అని చెప్పాలి. మధ్య వయసులో ఉండేటువంటి వాడికి 2 దెబ్బలు కొట్టేనా చెప్పచ్చు. బాగా పెరిగిన తర్వాత అసలు దెబ్బలే కొట్టకూడదు. వాళ్ళతో ఎంతసేపున స్నేహంగా ప్రేమగా ఉండి మాత్రమే మార్చుకోవాలి. నువ్వు మారితే వాళ్ళలాగా అన్ని మారితే తప్పకుండా మారుతాం అన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. అది. ధన్యవాదాలు గురుగారు.